నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పులివెందల ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలని 2029లో పులివెందల్లో ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలని ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులైతే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కడప జిల్లాలో మహానాడు కూడా ప్లాన్ చేసి టీడీపీ యొక్క సత్తా చాటారు. అదేవిధంగా ఈ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో కడప జిల్లాలో అనూహ్యంగా సీట్లు గెలుచుకోవడము, అదేవిధంగా త్రుటిలో తప్పిపోయింది కడప పార్లమెంటు సీటు కూడా షర్మిల గాని పోటీ చేయకుండా ఉంటే ఆ కడప పార్లమెంటు సీటు కూడా కోల్పోయేవాళ్ళు. సో ఇప్పుడు ఎలాగైనా పులివెందల మీద పట్టు సాధించాలి, కడప జిల్లా మీద పట్టు సాధించాలనేటువంటి ఒక ఆలోచనతో తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడికే స్కెచ్ వేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు టీడీపీ పార్టీలో చేరడం ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు పార్టీ మారడం ఏమిటి అని చెప్పి మీరు ఆశ్చర్యానికి గురి అవ్వద్దు. రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పుడు, సొంత తల్లే పార్టీని కాదని బయటకు వెళ్ళిపోయినప్పుడు, అదేవిధంగా ఆత్మ అని చెప్పబడేటువంటి విజయసాయి రెడ్డి గారే పార్టీ వదిలి పారిపోయినప్పుడు ఎవరో చిన్నాన్న కొడుకు పార్టీ మారుతాడు అనడంలో సందేహం ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరి ఈ దుష్యంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి వరుసకు తమ్ముడైనటువంటి ఈ దుష్యంత్ రెడ్డి టీడీపీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? టీడీపీలో ఆయన జాయిన్ అయితే టీడీపీ పార్టీకి వచ్చినటువంటి లాభం ఏమిటి అని మీకు ఒక అనుమానం అయితే రావచ్చును. ఆయనకు పులివెందల మీద మంచి పట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా పులివెందల్లో ఉండేలేదు, అక్కడ పంచాయతీలంతా తీర్చేది వేరే వాళ్ళు, ఎక్కువగా అవినాష్ రెడ్డి గారు చూసుకుంటుంటారు. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ అవినాష్ రెడ్డి ఎప్పుడైతే ఆయన పేరు ఆ కేసులో చేర్చారో అప్పటి నుంచి కడప మీద పట్టు కోల్పోయాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఆయన ఎంపీగా పోటీ చేస్తే త్రుటిలో తప్పించుకొని గెలిచాడే కానీ ఎప్పట్లాగే భారీ మెజారిటీ అయితే రాలేదు. సో అందులో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్లో కేవలము అవినాష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయడం వల్లనే వైఎస్ఆర్సీపీ కడప జిల్లాలో పట్టు కోల్పోవలసి వచ్చిందని కూడా వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కడప జిల్లాలో అన్ని చెక్కబెట్టేటువంటి ఈ అవినాష్ రెడ్డి పట్టు కోల్పోయారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, అనుచరులు కావచ్చు, వాళ్లకు ఈయన అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకపోగా ఏదైనా కష్టమో నష్టమో వస్తే కనీసం పట్టించుకోవడం లేదని ఎవరి దారి వాళ్ళు వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే ఈ దుష్యంత్ రెడ్డి పార్టీ మారడానికి పావులు కదుపుతున్నట్లయితే తెలుస్తా ఉంది. సో ఈ దుష్యంత్ రెడ్డిని నమ్మాలా నమ్మకూడదా అంటే ఇప్పుడు లోకల్ బడి ఎలక్షన్లు రాబోతుంది. సో కడప మున్సిపాలిటీను అదేవిధంగా పులివెందల మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో ఈ రెండు కైవసం చేసుకోవాలంటే అక్కడ పట్టున్నటువంటి నాయకులను పార్టీలోకి ఆహ్వానించి ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని టీడీపీ నాయకులు అయితే పావులు కదుపుతున్నట్లు తెలుస్తా ఉంది. సో ఇక్కడ చూడండి, టీడీపీలోకి జగన్ తమ్ముడు ఇప్పటికే పార్టీ కీలక నేతలతో భేటీ. త్వరలో టీడీపీలో దుష్యంత్ రెడ్డి జాయిన్. ఎవరి దుష్యంత్ రెడ్డి అంటే ఇక్కడ చూడండి, పులివెందలకు చెందిన చెవ్వ విజయశేఖర్ రెడ్డి కుమారుడే దుష్యంత్ రెడ్డి. దుష్యంత్ జగన్ కు వరుసకు తమ్ముడవుతాడు. సో చిన్నాన్న కొడుకే ఈ దుష్యంత్ రెడ్డి. దుష్యంత్ మైనింగ్ బిజినెస్ కు ప్రభుత్వ సహకారము, ఇటీవల ఓ సెటిల్మెంట్ లోను పోలీసుల సపోర్ట్, టీడీపీలో చేరబోతున్నందుకే సపోర్ట్ అని టాక్. దుష్యంత్ రెడ్డికి పులివెందల్లో గట్టి పట్టు, టీడీపీలోకి వెళితే వైసీపీకి గట్టి దెబ్బే. సో లోకల్ బాడీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో అందులో గనుక ఇలాంటి పట్టున్న నాయకులు గనుక పార్టీ మారితే ఆ వైఎస్ఆర్సీపీకి గట్టి దెబ్బనే చెప్పవచ్చును. సో ఎట్టకేలకు ఆపరేషన్ పులివెందలు అయితే మొదలైంది. మొదటగా పులివెందలకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్లలో సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్లు కావచ్చు, ఏదైనప్పటికీ ఎన్నికలు ఏదైనప్పటికీ ఖచ్చితంగా మనం పట్టు సాధిస్తేనే 2029లో ఆపరేషన్ పులివెందల ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనేటువంటి ఒక ఆశ ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. సో బీటెక్ రవి గారు కావచ్చు, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆపరేషన్ పులివెందలని కూడా చెబుతా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ 2029లో పులివెందల్లో తెలుగుదేశం జెండా ఎగరవేయాలనేటువంటి ఉద్దేశంతోనైతే రాజకీయాలు చెక్కబెడుతున్నారు ఈ టీడీపీ నాయకులు.
ఇక్కడ చూడండి, వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులలో రాజకీయాలు మారుతున్నాయి. జగన్ కుటుంబం రెండుగా చీలిపోనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ కుటుంబం రెండుగా చీలిపోయేది ఏంది? ఆల్రెడీ 4గా చీలిపోయింది. ఆల్రెడీ చెల్లి చీరిపోయి కాంగ్రెస్లో చేరిపోయింది. తల్లి ఎక్కడుందో తెలియడం లేదు. అదేవిధంగా సొంత మనిషి అని చెప్పేటువంటి విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు కుటుంబ సభ్యుల వంతు రెండుగా కాదు చీలిపోయింది, 3-4గా చీలిపోయింది. ఒకవైపు సునీత గారు, ఒకవైపు షర్మిల గారు, ఒకవైపు విజయమ్మ గారు ఇలా చీల్చుకుంటా వెళ్తా ఉన్నారు. టీడీపీ వైపు ఆయన కుటుంబ సభ్యులు మొగ్గు చూపుతుండడమే ఇందుకు కారణము. జగన్ వరుసకు సోదరుడైన దుష్యంత్ రెడ్డి ప్రస్తుతం టీడీపీకి టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సో కడప తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ దుష్యంత్ రెడ్డిని చేర్పించుకుంటే సో ఈజీగా లోకల్ బాడీ ఎలక్షన్లలో మంచి ఫలితాలను సాధించవచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్లో మంచి పట్టు సాధిస్తే 2029లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా పులివెందుల మీద పట్టు సాధించి ఎలాగైనా పులివెందులలో టీడీపీ జెండా ఎగరవేయచ్చు అనేటువంటి ఒక విశ్వాసంతో ముందుకెళ్తున్నారు. మరి చూద్దాం దుష్యంత్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతాడా లేదా అనేది. ఈ కాలంలో రాజకీయాల్లో ఏమైనా జరుగుతూ ఉంది కాబట్టి దుష్యంత్ రెడ్డి టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.